ఓకే అండి. నా పేరు సుమలత. హరి ఓం. నా పేరు సుమలత. అభ్యాస గ్రూప్ అండి. ఇప్పుడు మనం అందరం స్ట్రైట్ గా కూర్చున్నాం. ఎవ్రీవన్ మ్యూట్ చేసుకోరా? సుమలత గారిది మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. అందరూ మ్యూట్ చేసుకోండి, సుమలత గారు ఒకరు ఉంటారు. హరి ఓం. అందరూ స్ట్రైట్ గా కూర్చోండి. మీ స్పైన్ స్ట్రైట్ గా ఉంచండి. షోల్డర్ రిలాక్స్ చేయండి. ఫేస్ అండ్ మజిల్స్ రిలాక్స్ గా ఉంచండి. అందరూ కెమెరా ఆన్ చేసుకోవాలి. ఎవరైతే కెమెరా ఆన్ చేసుకోరో వాళ్ళని వెయిటింగ్ రూమ్ లో పంపిస్తాం. ఇప్పుడు ఓంకారంతో స్టార్ట్ చేద్దామండి. మనం మీ హ్యాండ్స్ ని నమస్కారంలో ఉంచండి. నమస్కార పొజిషన్ లో ఓం చాంటింగ్ చేద్దాము. బ్రీతింగ్ తీసుకుంటూ ఓం ఓం బ్రీతింగ్ చేద్దాము. బ్రీత్ అవుట్ చేస్తూ ఓంకారం పలుకుతాము. బ్రీత్ ఇన్ ఓ, బ్రీత్ ఇన్ ఓ, అగైన్ బ్రీత్ ఇన్ బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ ఆర్ దేర్ ఇన్ మై బాడీ. అబ్జర్వ్ చేయండి ఫీలింగ్స్. ఇప్పుడు మనం పతంజలి శ్లోకం చెప్పుకుందామండి. నేను చెప్తాను, తర్వాత మీరు రిపీట్ చేయండి. యోగేన చిత్తస్య పదేన వాచాం योगेन चित्तस्य पदेन वाचा బలం శరీరస్య చ వైద్యకేన मलं शरीरस्य च वैद्यकेन యోపాకరోతం ప్రవరం మునీనాం योपाकरोतं प्रवरं मुनीना పతంజలిం ప్రాంజలిరానతోస్మి పతంజలిం ప్రాంజలిరానతోస్మి అఖండమండలాకారం మేడం సుమలత మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు దాకా వినపడలేదా అండి? వినిపించింది మేడం, కంటిన్యూ. అఖండమండలాకారం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం ఏన తత్పదం దర్శితం యేన
తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరాధౌతపదాం రత్నాకరాదౌతపదాం హిమాలయ కిరీటిని హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాజం బ్రహ్మరాజర్షి రత్నాద్యాం వందే భారత మాతరం. వందే భారత మాతరం. శాంతి మంత్రం. ఓం సహనావవతు ఓం సహనావవతు సహనౌ భునక్తు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మీ హ్యాండ్స్ ని బ్యాక్ ఉంచేసి రైట్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేయండి. మీ చెస్ట్ ని బాగా ఎక్స్పాండ్ చేసి బ్రీత్ ఇన్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. గ్రాటిట్యూడ్ టు ద హయ్యర్ డివైన్. మన ఇష్ట దైవానికి, మన గురువులకి, మన తల్లిదండ్రులకి మనం గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాము. బ్రీతింగ్ చేస్తూ పైకి లేవాలి. పామ్స్ ని బాగా రబ్ చేయండి. ఆ హీట్ ని మన ఐస్ కి టచ్ చేయండి. ఐస్, చిక్స్ ఫీల్. ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. A beautiful smile in your face. Happy morning, everyone. హ్యాపీ మార్నింగ్. Now start jogging. నా స్క్రీన్ క్లారిటీగా ఉందండి. ఉంది మేడం, ఉంది, చేయండి స్టార్ట్. స్టార్ట్ జాగింగ్. హ్యాండ్స్ బాగా మూవ్ చేయండి. చేయలేని వాళ్ళు స్లోగా చేయండి. మన ఫింగర్స్ ని బాగా మూవ్ చేయండి, షేక్ చేయండి. ఫార్వర్డ్ వాక్, ఫార్వర్డ్ జాగింగ్. హ్యాండ్స్ సైడ్ హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ డౌన్. సైడ్ వైస్ జాగింగ్. ఓకే, రిలాక్స్.
రిలాక్స్. Now, ఇప్పుడు మన 2 లెగ్స్ ని ఎక్స్పాండ్ చేయండి. హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో ఉంచాలి. బ్రీతింగ్ చేస్తూ సెంటర్లో బ్రీత్ ఇన్. మన లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ టోకి టచ్ చేయాలి. రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ టోకి టచ్ చేయాలి. సెంటర్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ లో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Hold. Breathe in, breathe out. Breathe in, breathe out. 6. Breathe in, breathe out. Breathe in, breathe out. 8. Breathe in, breathe out. Breathe in, breathe out. 10. ఇప్పుడు ఫాస్ట్ గా చేయాలండి. మనం కొంచెం ముందుకు బెండ్ అయ్యి ఫాస్ట్ గా చేయాలి. బ్రీతింగ్ సెంటర్ లో చేయాలి. బ్రీత్ అవుట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మెల్లగా మీ స్పైన్ పైకి, మీరు పైకి పెరగండి. ఓకే, రిలాక్స్. Now, forward bending. బ్రీతింగ్ తీసుకుంటూ మనం బ్యాక్ కి బెండ్ అవ్వాలి. బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 ఓకే, రిలాక్స్. ఇప్పుడు మన హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేస్తూ మన ఫింగర్స్ ని ఇలా పైకి స్ట్రెచ్ చేయాలి. నీస్ ని బ్రీతింగ్ చేస్తూ పైకి ఎక్స్పాండ్ పైకి లేపాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు సెంటర్ లో ఉండి బ్రీతింగ్ చేయాలి. లెఫ్ట్ లో బ్రీత్ అవుట్ చేయాలి. ఇట్లా సైడ్ ట్విస్టింగ్. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. 1. Breathe in center, breathe out right. Breathe in center, breathe out. 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 Breathe in. స్లోగా మీ హ్యాండ్స్ ని రిలీజ్ చేయండి. రిలాక్స్. రిలాక్స్.
అబ్జర్వ్ యువర్ బాడీ. ఓకే, నౌ నెక్ రొటేషన్. మీ లెగ్స్ ని మీ షోల్డర్ లెవెల్లో ఉంచుకోండి. మీ హ్యాండ్స్ ని మీ హిప్ మీద ఉంచండి. ఇప్పుడు నెక్ రొటేషన్. ఇన్హేల్ చేస్తూ మన చిన్ చెస్ట్ కి టచ్ అవ్వాలి. సారీ, మన చిన్ చెస్ట్ కి టచ్ అవుతుంది. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ కి టర్న్ చేయాలి మన హెడ్ ని. ఓకేనా? స్టార్ట్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు నెక్ రొటేషన్. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వెళ్ళాలి, ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్ కి రావాలి. స్టార్ట్. ఇన్హేల్, బ్యాక్, exhale, front. Inhale, back, exhale, front. Inhale, back, exhale, front. Inhale, back, exhale, front. Inhale, back, exhale, front. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. ఇన్హేల్, బ్యాక్, exhale, front. Inhale, back, exhale, front. Inhale, back, exhale, front. Inhale, back, exhale, front. Last stop. Inhale, back, exhale, front. Now eye rotation. మన ఐస్ ని అప్ అండ్ డౌన్ చూడాలి. ఓన్లీ ఐ బాల్ రొటేట్ అవ్వాలి. అప్, యువర్ ఐ బాల్ అప్ సైడ్ చూడండి. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇప్పుడు సైడ్. లెఫ్ట్ సైడ్ ఐ బాల్ ని టర్న్ చేయాలి. అదేవిధంగా రైట్ సైడ్ ఐ బాల్ ని టర్న్ చేయాలి. టర్న్ లెఫ్ట్ సైడ్, టర్న్ రైట్ సైడ్. 1, 2, left, turn right, 3, turn left, turn right, 4, turn left, turn right, 5. ఇప్పుడు రొటేషన్. అప్, రైట్, అప్ సైడ్ చూడాలి, లెఫ్ట్, డౌన్, మళ్ళీ రైట్, అప్, లెఫ్ట్, డౌన్. ఐ రొటేషన్. లెఫ్ట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. అప్, రైట్, డౌన్, లెఫ్ట్, 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 అప్. ఇప్పుడు షోల్డర్.
ఇప్పుడు షోల్డర్ రొటేషన్. ఇట్లా సెంటర్ లో ఉన్నప్పుడు బ్రీతింగ్ చేసుకుంటూ పైకి లేపాలి, బ్రీత్ అవుట్ చేస్తూ బ్యాక్ వెళ్ళాలి. స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్యాక్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆపోజిట్ డైరెక్షన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Now, హ్యాండ్స్ ని మనం ఇలా స్ట్రైట్ గా పెట్టాలి, మన షోల్డర్ లెవెల్లో ముందు వైపుకి. బ్రీతింగ్ చేసుకుంటూ హ్యాండ్స్ ఫింగర్స్ ని క్లోజ్ చేయాలి, బ్రీత్ అవుట్ చేస్తూ ఓపెన్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు సైడ్ వైజ్ మన హ్యాండ్స్ ని సైడ్ కి పెట్టేసి ట్విస్టింగ్ వ్రిస్ట్ ని రొటేట్ చేయాలి. 1 2 3 4 5. ఆపోజిట్. 1 2 3 4 5. ఓకే. నౌ హిప్ రొటేషన్. మీ హ్యాండ్స్ ని మీ హిప్ మీద పెట్టేసి బిగ్ సర్కిల్ లాగా రొటేట్ చేయాలి. 1 2 3 4 5. Opposite direction. 1 2 3 4 5. ఇప్పుడు now knees ని బెండ్ చేసి 1 అప్ అండ్ డౌన్. 1 2 3 4 5. మన హ్యాండ్స్ ని నీస్ మీద పెంచాలండి. ఇప్పుడు రొటేషన్, నీ రొటేషన్. నీస్ 2 దగ్గరగా ఉంచాలి. రొటేషన్ 1 2 3 4 5. ఆపోజిట్ డైరెక్షన్. 1 2 3 4 5. స్లోగా పైకి లేకండి. రిలాక్స్, రిలాక్స్. నా ఇప్పుడు మీ హ్యాండ్స్ ని మీ హిప్ మీద పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ ని పైకి ఉంచి ఫుట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేయండి. 1 2 3 4 5. రొటేషన్ 1. యాంకిల్ రొటేషన్ 1 2 3 4 5. ఆపోజిట్ 1 2 3 4 5. ఇప్పుడు టోస్ ని ఇన్ అవుట్ చేయండి, బాగా ప్రెస్ చేయండి టోస్ ని. 1 2 3 4 5. ఇప్పుడు రైట్ లెగ్ మీ ఫుట్ ని అప్ అండ్ డౌన్ చేయాలి. 1 2 3
4, 5. Rotation. Ankle rotation. 1, 2, 3, 4, 5. Opposite. 1, 2, 3, 4, 5. Toes ni press చేయండి. 1, 2, 3, 4, 5. Relax. Now breathing exercise. ఇప్పుడు మనం స్థితిలో నిలబడాలండి. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ మన బాడీని టచ్ చేసి ఉండాలి. మన దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. మన హ్యాండ్స్ ని ముందుకు ఇలా చాచి బ్రీతింగ్ చేస్తూ ఎక్స్పాండ్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ దగ్గరికి తీసుకురావాలి. బ్రీత్ ఇన్ స్లోగా చేయాలండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. మీ బాడీని అబ్జర్వ్ చేయండి. రిలాక్స్. స్థితిలో తాడాసనాల్లో ఉండి రిలాక్స్ అవ్వండి. Now come to స్థితి తాడాసనం. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ బాడీని టచ్ చేసి ఉంచండి. ఇప్పుడు హ్యాండ్స్ రొటేషన్. బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ ని పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Now relax. స్థితిలో తాడాసనం. Now స్థితి తాడాసనం. స్థితిలో నిలబడాలి. ఇప్పుడు మన ఫుట్ ని, 2 ఫుట్ ని కొంచెం దూరంగా ఉంచండి. ఒక ఫుట్ డిస్టెన్స్ లో మన హ్యాండ్స్ ని ఇలా పైకి లేపుతూ బ్రీతింగ్ చేయాలి. ఒకటే సమయంలో మన నీస్ ని కూడా పైకి లేపాలి. యాంకిల్ బ్రీతింగ్. ఓకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. స్థితిలో తాడాసనం నుండి రిలాక్స్ అవ్వండి.
అబ్జర్వ్ యువర్ బాడీ. నా స్థితి తాడాల్సిన. ఇప్పుడు సైడ్ వైజ్ మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో ఉంచాలి, పైకి నమస్కార్ పోజ్ లో ఉంచాలి. ఇలా చేయాలి. బ్రీతింగ్ చేస్తూ షోల్డర్ లెవెల్, బ్రీత్ అవుట్ చేస్తూ అప్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ చేస్తూ పైకి హ్యాండ్స్ ని నమస్కార్ పోజ్ ఉంచాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. స్థితి తాడాసనం. నా ఇప్పుడు మనం సిట్టింగ్ పోజ్ లో వజ్రాసనంలో కూర్చున్నాం. మీ నీస్ ఎల్బో అంతా ఎల్బో డిస్టెన్స్ లో ఉండేటట్టు చూడండి. మీ నీస్ రెండిటికి మధ్య ఎల్బో డిస్టెన్స్ మధ్య కాదు, మీ రెండు నీస్ ఎల్బో డిస్టెన్స్ లో ఉండాలి. ఫ్రంట్ ఎల్బో డిస్టెన్స్ లో ఉండాలి. మళ్ళీ ఒక పామ్ డిస్టెన్స్ లో ఉంచి మనం ఈ పొజిషన్ లోకి వస్తాం. బ్రీతింగ్ చేస్తూ హెడ్ ని పైకి లేపుతాం. బ్రీత్ అవుట్ చేస్తూ పైకి అనండి. ఓకే, నెక్ ని డౌన్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం నీస్ లేపి మన ఫుట్ మీద నిలబడతాం. అంటే పర్వతాసనం లాగా నిలబడి టోస్ ని బెండ్ చేసి సైక్లింగ్ చేసినట్టు అన్నమాట. ఇప్పుడు మెల్లగా పైకి లేవండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నౌ రిలాక్స్. రిలాక్స్ స్థితిలో తాడాసనం. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దామండి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల మన బాడీ అంతా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది అన్నమాట. మన దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయి. ఇది ఎవరు చేయకూడదు అంటే నీ పెయిన్, బ్యాక్ పెయిన్, వర్టిగో, మైగ్రేన్ ఇట్లా ఉన్న వాళ్ళు చేయకండి.
ఒకవేళ చేయాలనుకుంటే మెల్లగా చేయండి. ఇప్పుడు మ్యాట్కి అండి, నా మ్యాట్ బాగానే కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు అందరూ మ్యాట్ కి ఫ్రంట్ లో ఉండండి. ఫస్ట్ స్థితిల తాడాసనంలో ఉండాలి. రిలాక్సేషన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసుకోండి. కమ్ టు స్థితి తాడాసనం. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ బాడీని టచ్ చేసి ఉండాలి. మన దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ ని నమస్కారం పొజిషన్ లో తీసుకురావాలి. సూర్యనారాయణ శ్లోకం అండి. ఇప్పుడు ధ్యాన శ్లోకం చెప్తాను. నేను చెప్తాను, ఆఫ్టర్ యూ రిపీటెడ్. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు. ఓం మిత్రాయ నమః. ప్రణమాసనం అంటే నమస్కారం. హస్త ఉత్తానాసనం, మన హ్యాండ్స్ ని బ్యాక్ నమస్కార పొజిషన్ లో ఉంచి బ్యాక్ చేయాలి. బ్యాక్ బెండ్ అవ్వాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాద హస్తాసనం. మన హ్యాండ్స్ ని మన ఫుట్ కి పక్కగా ఉంచాలి. ఎవరైతే టచ్ చేయలేకపోతారో వాళ్ళు నీస్ ని, యాంకిల్ ని టచ్ చేయండి. బ్రీత్ ఇన్, అశ్వసంచలనాసనం. మన రైట్ లెగ్ ని బ్యాక్ కి ఎక్స్పాండ్ చేయండి. చతురంగ దండాసనం. బ్రీత్ అవుట్. లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ బెండ్ చేయండి. మన టోస్ రెండు దగ్గరగా ఉండాలి. మనం స్టిక్ లాగా ఉండాలండి ఈ పొజిషన్ లో. బ్రీత్ ఇన్, సాష్టాంగ నమస్కారాసనం. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, హెడ్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ రెండు ఒకసారి జరుగుతాయి ఈ ఆసనంలో. ఊర్ధ్వ సంచలనాసనం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, పర్వతాసనం. బ్రీత్ ఇన్, అశ్వసంచలనాసనం. మనం ఏ లెగ్ ని అయితే బ్యాక్ తీసుకెళ్ళామో ఆ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ ని కూడా ఫ్రంట్ కి తీసుకురావాలి. హస్త ఉత్తానాసనం. బ్రీత్ ఇన్, హస్త ఉత్తానాసనం. బ్రీత్ అవుట్, ప్రణామాసనం. ఓం భానవే నమః. బ్రీత్ ఇన్, హస్త ఉత్తానాసనం. బ్రీత్ అవుట్, పాద హస్తాసన. బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ బెండ్ చేయండి. అశ్వసంచలనాసనం. చతురంగ దండాసనం. రైట్ లెగ్ ని బ్యాక్ కి ఎక్స్పాండ్ చేయండి. నీస్ రెండు దగ్గరగా ఉండాలి.
టోస్ కూడా దగ్గరగా ఉండాలి. చతురంగ దండాసనం. సాష్టాంగ నమస్కారం. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, హెడ్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఊర్ధ్వముఖాసన. మన అప్పర్ బాడీని కొంచెం బెండ్ చేస్తూ బ్రీతింగ్ చేస్తూ పైకి లేవాలి. భుజంగాసన ఆర్ ఊర్ధ్వముఖాసన అంటది. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసనకి రావాలి. మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ మనం ఏ లెగ్ ని అయితే బ్యాక్ తీసుకెళ్ళామో ఆ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. రైట్ లెగ్ ని కూడా ఫ్రంట్ కి తీసుకురావాలి. పాద హస్తాసన. హస్త ఉత్తానాసన. ప్రాణాయామాసన. ఓం సూర్యాయ నమః. బ్రీత్ ఇన్, బ్యాక్ బెండ్ అవ్వాలి. బ్రీత్ అవుట్, పాద హస్తాసనం. బ్రీత్ ఇన్, రైట్ లెగ్ ని ఎక్స్పాండ్ చేయండి. అశ్వ సంచలనాసనం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ ఉంచండి. చతురంగ దండాసనం. సాష్టాంగ నమస్కారం. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, హెడ్ డౌన్. ఊర్ధ్వముఖాసనం. పర్వతాసనం. రైట్ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకురండి. అశ్వ సంచలనాసనం. పాద హస్తాసనం. హస్త ఉత్తానాసనం. ప్రణామం. ఓం భానవే నమః. మీ హ్యాండ్స్ ని మీరు వెనక్కి బెండ్ అవుతూ నమస్కార పొజిషన్ లో పాద హస్త ఉత్తానాసన. ఫ్రంట్ కి బెండ్ అవుతూ పాద హస్త ఆసన. అశ్వ సంచలనాసన. లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ బెండ్ చేయండి. చతురంగ దండాసన. రైట్ లెగ్ ని బ్యాక్ బెండ్ చేయండి. సాష్టాంగ నమస్కారం. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, హెడ్ డౌన్. ఊర్ధ్వముఖాసన ఆర్ భుజంగాసన. పర్వతాసన. పర్వతాసన. అశ్వ సంచలనాసన. మీరు ఏ లెగ్ అయితే బ్యాక్ తీసుకొచ్చారో ఆ లెగ్ ని ఫ్రంట్ కి తండి. లెఫ్ట్ లెగ్ ని కూడా ఫ్రంట్ కి తీసుకురండి. పాద హస్తాసన. అశ్వ సంచలనాసన. హస్త ఉత్తానాసన. ప్రణమాసన. ఓం కఘాయ నమః. ఓం ఉష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం అర్కాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం భాస్కరాయ నమః.
ఇప్పుడు ఫలస్థుతి. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. ఇప్పుడు అందరూ రిలాక్స్ అవ్వండి. స్థితిలో నుంచి రిలాక్సేషన్ పొజిషన్కి రండి. స్థితిలో తాడాసనం. ఓకే, నా ఆసనాలండి. ఇప్పుడు ఇప్పుడు అర్ధకటి చక్రాసనం చేద్దాము. అర్ధకటి చక్రాసనము అంటే మన నడుము సగం బెండ్ చేసినట్టు ఉంటుందన్నమాట. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే మన బాడీ స్ట్రెంగ్తెన్ అవుతుంది. మన నడుము భాగంలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అవుతుంది, అది రెడ్యూస్ అవుతుంది. మన బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది ఈ ఆసనం చేయటం వల్ల. ఇది ఎవరు చేయకూడదు అంటే మైగ్రేన్, వర్టిగో ఉన్న వాళ్ళు, బీపీ ఇలా ఉన్న వాళ్ళు చేయకూడదు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే స్లోగా చేయండి. కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది ఈ ఆసనం చేయడం వల్ల. మైండ్ కామ్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒకసారి నేను చెప్తాను. ఇది 4 steps లో చేస్తామండి. ఫస్ట్ మనం స్థితి తాడాసనంలో ఉంటాము. బ్రీతింగ్ చేస్తూ మన లెఫ్ట్ హ్యాండ్ని షోల్డర్ లెవెల్లో ఉంచాలి. పామ్ని టర్న్ చేయాలి బ్రీత్ అవుట్ చేస్తూ. మళ్ళీ థర్డ్, బ్రీతింగ్ చేస్తూ అప్పకి ఉంచాలి. బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్కి ఇలా బెండ్ చేయాలి. ఇది పూర్ణ స్థితి అంటారు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ మనం థర్డ్ స్టెప్, మన హ్యాండ్ని మన హెడ్ లెవెల్లో ఉంచాలి. అప్పకి షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. సెకండ్, టర్న్ ద పామ్, మన బాడీకి టచ్ చేయాలి. ఇది ఇప్పుడు అందరం చేద్దాం. నౌ రిలాక్సేషన్ పొజిషన్. నౌ స్థితి తాడాసనం. knees together, toes together, హ్యాండ్స్ ని మీ బాడీకి టచ్ చేసి ఉంచండి. బ్రీతింగ్ చేస్తూ మీ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్లోకి తీసుకురండి. బ్రీత్ అవుట్ చేస్తూ టర్న్ చేయండి. బ్రీతింగ్ చేస్తూ మన హ్యాండ్ ని పైకి లేపండి. బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్. ఫోర్త్ స్టెప్, బ్రీత్ అవుట్. ఈ పొజిషన్ లో మనం ఒక 10 కౌంట్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ ఇన్. థర్డ్ స్టెప్, బ్రీత్ అవుట్. మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. టర్న్ ద పామ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హ్యాండ్ ని మన బాడీకి టచ్ చేయాలి. నౌ రైట్ హ్యాండ్. బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. బ్రీత్ అవుట్ చేస్తూ టర్న్ ద పామ్. బ్రీతింగ్ చేస్తూ మన హ్యాండ్ ని పైకి ఉంచాలి. బాగా ఎక్స్పాండ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఇది. ఫోర్త్ స్టెప్, బెండ్ చేయాలి.
సైడ్ కి బెండ్ అవ్వాలి. బ్రీత్ అవుట్. ఈ పొజిషన్ లో మనం ఒక 5 కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. బ్రీత్ ఇన్. థర్డ్ స్టెప్. బ్రీత్ అవుట్. మన హ్యాండ్ ని షోల్డర్ లెవెల్లోకి తీసుకురావాలి. బ్రీత్ అవుట్. టర్న్ ద పామ్. బ్రీత్ ఇన్. హ్యాండ్ ని మన బాడీకి టచ్ చేయాలి. స్థితిలో ఉన్నాము. కమ్ టు స్థితిలో తాడాసనం, రిలాక్సేషన్ పొజిషన్. అబ్జర్వ్ యువర్ బాడీ. నౌ కమ్ టు ఇలా తాడాసనం, రిలాక్సేషన్ పొజిషన్. ఇప్పుడు మనం వృక్షాసనం చేద్దాం. వృక్షాసనం అంటే ట్రీ పోజ్ అన్నమాట. మనం ఇది 1 లెగ్ మీద స్ట్రెంగ్ చేస్తాము. మన టో స్ట్రెంత్ గా ఉంచాలి, స్ట్రాంగ్ గా ప్రెస్ చేసి ఉంచాలి. ఒక లెగ్ ని ఇంకొక లెగ్ మీద టైట్ చేసి ఉంచాలి. ఈ ఆసనం చేయటం వల్ల మనం స్ట్రెంత్ గా ఉండగలుగుతాము. ఇంకా మనకి స్ట్రాంగ్ ఉంటది అనమాట. మన బాడీ అంతా స్థితి బాగా మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. నీ పెయిన్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్, వర్టిగో, బీపీ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, స్లోగా చేయండి. ఎవరికైతే నిలబడలేకపోతారో వృక్షాసనంలో వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ ని మన రైట్ టై మీద హోల్డ్ చేసి ఉంచాలి. ఇలా హోల్డ్ చేసి బ్రీతింగ్ చేస్తూ, బ్రీత్ అవుట్ చేస్తూ మనం చేయాలన్నమాట. ఇప్పుడు మనం చేద్దామండి. ఫస్ట్ మీ లెఫ్ట్ లెగ్ ని రైట్ టై మీద ఉంచండి, స్ట్రెంగ్ చేసి. బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో ఉంచండి. బ్రీత్ అవుట్ చేస్తూ టర్న్ ద పామ్. బ్రీతింగ్ చేస్తూ మనం హ్యాండ్స్ ని నమస్కార పోజ్ లో ఉంచాలి. దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. ఈ పొజిషన్ లో మనం ఒక 10 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ అవుట్. మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. బ్రీత్ ఇన్, టర్న్ ద పామ్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. నెక్స్ట్ అనదర్ లెగ్. మన రైట్ లెగ్ ని లెఫ్ట్ టై మీద స్ట్రెంగ్ చేసి ఉంచాలి. బ్రీత్ ఇన్, హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో ఉంచాలి. బ్రీత్ అవుట్, టర్న్ ద పామ్. బ్రీత్ ఇన్, హ్యాండ్స్ ని పైకి ఉంచాలి, నమస్కార పోజులో. ఈ పొజిషన్ లో మనం ఒక 5 కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. బ్రీత్ ఇన్, హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురండి. బ్రీత్ అవుట్, టర్న్ ద పామ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెగ్ డౌన్ చేయండి. రిలాక్స్ in స్థితిలో తాడాసనం. అబ్జర్వ్ యువర్ బాడీ.
Now come to స్థితి తాడాసన. రిలాక్స్, స్థితిలో తాడాసన. ఇప్పుడు మనం త్రికోణాసనం చేయబోతున్నాం. ఈ త్రికోణాసనం చేయటం వల్ల మన నీస్, లెగ్స్, ఆర్మ్స్, షోల్డర్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. స్పైన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు స్లోగా చేయండి. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఎవరు చేయకూడదు అంటే మైగ్రేన్, వర్కో, బీపీ, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మనం మ్యాట్ కి ఒక ఎడ్జ్ లో నిలబడాలి. ఒకసారి డెమో చూపిస్తానండి, తర్వాత మనం చేద్దాం. మ్యాట్ కి ఒక ఎడ్జ్ లో నిలబడాలి. ఇది 4 steps లో చేద్దాం. మనం బ్రీతింగ్ చేసుకుంటూ లెగ్స్ ని, హ్యాండ్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో ఉంచాలి. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో మనం రైట్ లెగ్ ని 90 degrees ఉంచాలి. లెఫ్ట్ లెగ్ ని 45 degrees లో ఉంచాలి. మన దృష్టి రైట్ యాంగిల్ లో ఏ ఫుట్ అయితే ఉంచామో అటువైపు ఉన్న పామ్ ని చూడాలి. ఇది సెకండ్. థర్డ్ స్టెప్, మనం కొంచెం ఇలా రైట్ సైడ్ బెండ్ అయ్యి లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి మన పామ్ ని మన ఫుట్ కి పక్కగా పెట్టాలి. మన చూపు డౌన్ లో ఉండాలి. ఇది థర్డ్. ఫోర్త్, మన దృష్టి అప్ ఉండాలి. మన పామ్ ని చూడాలి. ఇది ఫోర్త్. ఫిఫ్త్, మళ్ళీ దృష్టి కిందకి చూడాలి. సిక్స్త్, మనం షోల్డర్ లెవెల్లోకి రావాలి. ఇప్పుడు మనం ఏదైతే యాంగిల్స్ పెట్టాం కదా ఫుట్ ని, ఆ యాంగిల్స్ ని టర్న్ చేయాలి. ఇది సెవెంత్. మనం ఏ లెగ్ అయితే ఎక్స్పాండ్ చేసామో ఆ లెగ్ ని బెండ్ చేస్తూ పొజిషన్ రావాలి. 8th స్టెప్. ఓకే అండి, చేద్దాం ఇప్పుడు. త్రికోణాసనం. కమ్ టు స్థితిలో తాడాసనం, రిలాక్సేషన్ పొజిషన్. కమ్ టు స్థితి తాడాసనం. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ మీ బాడీని టచ్ చేసి ఉంచండి. దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. స్టెప్ 1, లెగ్స్ ఎక్స్పాండ్ చేయాలి. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో ఉండాలి. దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. స్టెప్ 2, మన లెఫ్ట్ ఫుట్ ని 90 degrees ఉంచాలి. రైట్ ఫుట్ ని 45 degrees లో ఉంచాలి. మన హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో ఉండాలి. మన దృష్టి మన పామ్ ని చూడాలి. ఏ యాంగిల్ లో అయితే ఉన్నామో రైట్ యాంగిల్లో అటువైపుగా మన దృష్టి ఉండాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్, కొంచెం ముందుకి ఇలా బెండ్ అయ్యి కిందకి బెండ్ చేయాలి. మన హ్యాండ్ కిందకి, మన ఫుట్ 90 degrees లో ఉన్న ఫుట్ ఏదైతే ఉందో దాని పక్కకి మన పామ్ ని ఉంచాలి. దృష్టి డౌన్ కు ఉండాలి. థర్డ్ స్టెప్ ఇది. ఫోర్త్, నెక్ ని అప్కి చూడాలి. ఇప్పుడు దృష్టి పైకి ఉండాలి. ఫోర్త్. ఈ స్థితిలో 5 కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. మళ్ళీ మన దృష్టి డౌన్ కు ఉండాలి. 6. ఇప్పుడు 7, మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. ఇప్పుడు మనం ఏదైతే రైట్ యాంగిల్ లో ఉంచామో ఫుట్ ని, దాన్ని మామూలు పొజిషన్ కి తీసుకురావాలి. 7, మన దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. మనం ఏ లెగ్ ని అయితే ఎక్స్పాండ్ చేసామో ఆ లెగ్ ని కొంచెం బెండ్ చేసి మనం పొజిషన్ లో రావాలి. 8.
స్థితిలోనే ఉండాలండి. ఇప్పుడు అదర్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, ఎక్స్పాండ్ యువర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఆర్ షోల్డర్ లెవెల్. మీ దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. నౌ మీ రైట్ లెగ్ ని 90 degrees ఉంచండి. మీ లెఫ్ట్ లెగ్ ని 45 degrees లో ఉంచండి. మీ దృష్టి 90 degrees లో ఏ ఫుట్ అయితే ఉందో ఆ పామ్ సైడ్ ఉండాలి. ఇది సెకండ్. థర్డ్, మనం కొంచెం ముందుకు బెండ్ అయ్యి 90 degrees వల్ల వైపు బెండ్ అయ్యి మన ఇలా డౌన్ కి బెండ్ అవ్వాలి. మన పాము మన ఫుట్ కి పక్కకు ఉంచాలి. మన దృష్టి డౌన్ ఉండాలి. థర్డ్ ఇది. ఫోర్త్, మన దృష్టి పైకి ఉండాలి. నెక్ ని పైకి చూడాలి. దృష్టి నెక్ టర్న్ చేసి దృష్టి పైకి ఉండాలి. ఈ పొజిషన్ లో కౌంటింగ్ 1 2 3 4 5. ఇప్పుడు మెల్లగా నెక్ టర్న్ చేసి దృష్టి డౌన్ కు ఉండాలి. 5 6. మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. మనం ఏదైతే టర్న్ చేసామో 90 degrees ని దాన్ని మామూలు పొజిషన్ లో తీసుకురావాలి. 7. మనం ఏ లెగ్ ని అయితే ఎక్స్పాండ్ చేసామో ఆ లెగ్ ని బెండ్ చేసి పొజిషన్ కి రావాలి. 8. స్థితిలో ఉన్నాం. రిలాక్స్ టు స్థితిలో తాడాలి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ బాడీ, యువర్ మజిల్స్, యువర్ ఇన్నర్ బాడీ. అబ్జర్వ్. Relax. ఇప్పుడు నా స్థితిలో తాడాసనం. అందరం స్థితిలో పడ్డామండి. స్థితిలో తాడాసనం, రిలాక్సేషన్ పొజిషన్. ఇప్పుడు అందరూ స్థితిలో తాడాసనంలో ఉండండి. ఇప్పుడు ఉత్కటాసనం. ఉత్కటాసనం అంటే చైర్ పోజ్ అన్నమాట. మనం చైర్ లో ఎలాగైతే కూర్చుంటామో ఆ పోజ్ లో ఉంటాము ఈ ఆసనంలో. ఈ ఆసనం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన నడుము భాగంలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కరిగిపోతుంది. మన నీస్, షోల్డర్స్, ఆర్మ్స్ ఇవి బాగా స్ట్రెంగ్త్ అవుతాయి అన్నమాట. ఇది ఎవరు చేయకూడదు అంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఏమన్నా సర్జరీస్ అయిన వాళ్ళు కూడా చేయకూడదండి. బ్యాక్ సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు మనం ఉత్కటాసన చేద్దాం. కమ్ టు స్థితి తాడాసన. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ మీ బాడీని టచ్ చేసి ఉంచండి. బ్రీతింగ్ చేస్తూ మన హ్యాండ్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. యువర్ రైట్ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురండి. బ్రీత్ ఇన్, మీ లెఫ్ట్ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ టర్న్ ద పామ్. సారీ అండి, మళ్ళీ చెప్తాను.
మన స్థితి తాడాసనంలో ఉండాలి. బ్రీతింగ్ చేస్తూ మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. బ్రీత్ అవుట్ చేస్తూ టర్న్ ద పామ్. బ్రీతింగ్ చేస్తూ మన హ్యాండ్స్ ని అతుకు ఉంచాలి. నమస్కార పోజ్ లో బ్రీతింగ్ చేస్తూ నమస్కార పోజ్ లో ఉంచాలి. బ్రీత్ అవుట్ చేస్తూ మన నీస్ ని డౌన్ చేస్తూ హిప్ ని బ్యాక్ ఉంచాలి. మనం చూస్తే మన టోస్ కనపడాలి. ఒకవేళ కనపడకపోతే ఇంకా కొంచెం బెండ్ అవ్వాలి. హిప్ ని బ్యాక్ ఉంచాలి. మన దృష్టి పైకి ఉండాలి. ఈ పోజ్ లో ఒక 5 కౌంట్ చేయాలి. 1 2 3 4 5. ఇప్పుడు మనం దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. నీస్ ని స్ట్రైట్ గా చేయాలి. ఇది ఒకటేసారి జరగాలండి. బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో తీసుకురావాలి. బ్రీత్ అవుట్ చేస్తూ టర్న్ ద పామ్స్. బ్రీతింగ్ చేస్తూ మన బాడీకి టచ్ చేయాలి. రిలాక్స్. రిలాక్సింగ్ స్థితిలో తాడాసనం. కమ్ టు అమృతాసన. అందరం అమృతాసనంలోకి వెళ్ళి రిలాక్స్ అవుదాము. అమృతాసనంలోకి వెళ్ళి రిలాక్స్ అవుదామండి. యువర్ నీస్, యువర్ హ్యాండ్స్, నీస్ సైడ్ వైజ్ ఉంచండి. హ్యాండ్స్ ని కొంచెం సైడ్ ఉంచేసి రిలాక్సేషన్ పొజిషన్ లో ఉండండి. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. రిలాక్స్. మన బ్రీత్ అనేది స్లో చేసుకోవాలి. మన toes, knees, హ్యాండ్స్, ఫేషియల్ మజిల్స్, షోల్డర్స్ అన్ని రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. రిలాక్స్.
ఇప్పుడు మనం మన టోస్ ని దగ్గరగా తీసుకొద్దాం. మన హ్యాండ్స్ ని హెడ్ లెవెల్లో ఉంచేసి ఇంటర్లాకింగ్ చేసి ఒక్కసారి బ్రీతింగ్ తీసుకొని బాగా ఎక్స్పాండ్ చేసి బ్రీతింగ్ చేసి రిలాక్స్. హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేయండి. టోస్ ని ఒక్కసారి ఇన్ అవుట్ చేసి వదిలేసేయండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ కి టర్న్ అవుదాం. లెఫ్ట్ లెగ్ ని నీ బెండ్ చేసి రైట్ సైడ్ కి టర్న్ అవుదాం. మన హెడ్ ని రైట్ రైట్ హ్యాండ్ మీద టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు మనం 2 చేతులు సపోర్ట్ తీసుకొని లెగిసి కూర్చోవాలి. మీకు కంఫర్టబుల్ ఉన్న పోజ్ లో కూర్చోండి. మేడం మీ వాయిస్ లోగా ఉంది, గట్టిగా మాట్లాడండి. ఓకే అండి. ఇప్పుడు మనం కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చున్నాం. మన పామ్స్ ని బాగా రబ్ చేయండి. మన ఐస్ కి టచ్ చేసి చిక్స్ కూడా టచ్ చేయండి. ఫీల్ ఇట్ యువర్ వామ్. ఐస్ ని స్లోగా ఓపెన్ చేయండి. బ్యూటిఫుల్ స్మైల్. ఇప్పుడు ప్రాణాయామం చేద్దామండి. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన శ్వాస నియంత్రించబడుతుంది. బ్రీతింగ్ హోల్డ్ చేసేయడం హోల్డ్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాణాయామం చేయడం వల్ల. ఇప్పుడు మనం మన లెఫ్ట్ హ్యాండ్ ని జ్ఞాన ముద్రలో ఉంచుదాం. అంటే థంబ్ ఫింగర్ ని ఇండెక్స్ ఫింగర్ ని రెండింటిని ఇట్లా టచ్ చేసి ఉంచినట్టు ఉంచాలి. దీన్ని మన లెఫ్ట్ టో మీద ఉంచాలన్నమాట. రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్ర అంటారు. ఈ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ని ఇలా ఇలా వంచినట్టు ఉంచాలి, బెండ్ చేయాలి. తంబుని ఇలా ఉంచాలి. ఈ 2 ఫింగర్స్ ఇలా ఉంటాయండి. దీన్ని నాసికాగ్ర ముద్ర అంటారన్నమాట. బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ఈ థంబ్ ఫింగర్ ని రైట్ నాజిల్ మీద ఉంచాలి. లెఫ్ట్ నాజిల్ నుంచి బ్రీతింగ్ తీసుకోవాలి. రైట్ నాజిల్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. అప్పుడు మిడిల్ ఫింగర్ తో లెఫ్ట్ నాజిల్ ని క్లోజ్ చేయాలి. బ్రీత్ అవుట్ రైట్ నాజిల్ నుంచి రావాలి. మళ్ళీ రైట్ నాజిల్ నుంచి బ్రీతింగ్ చేయాలి, హోల్డ్ చేయాలి, థంబ్ ఫింగర్ తో క్లోజ్ చేయాలి. అమ్మా మీకు ఇంకా 1 నిమిషం టైం ఉంది, క్లోజ్ చేయాలి త్వరగా, ఓకే. చాలా టైం. బ్రీత్ ఇన్ లెఫ్ట్ నాజిల్ నుంచి బ్రీతింగ్ తీసుకోవాలి. మిడిల్ ఫింగర్ పెట్టి రింగ్ ఫింగర్ తో క్లోజ్ చేసి రైట్ నాజిల్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఇన్ రైట్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. ఓకే. ఇప్పుడు ఓం శాంతి మంత్రం చెప్తాము. ఓం సర్వే భవతు, ఓం సర్వే సంతు నిరామయ, ఓం సర్వే భద్రాణి పశ్యంతు.
ఓం శాంతి శాంతి శాంతి. మన రిస్ట్ని బ్యాక్, మన హ్యాండ్స్ ని బ్యాక్ పెట్టేసి గ్రాటిట్యూడ్ చెప్దాము అర్త్ కి, మన డివైన్ పవర్ కి, మన నేచర్ కి, మన గురువులకి, మన తల్లిదండ్రులకి, అందరికీ గ్రాటిట్యూడ్ తెలియజేద్దామండి. బ్రీత్ అవుట్ చేస్తూ మనం పైకి ఇలా ఉండాలి. మన హ్యాండ్స్ ని బాగా రబ్ చేసి ఐస్ కి టచ్ చేయండి. Feel it. Open your eyes slowly. A beautiful smile in your face. Happy morning, everyone. వెరీ గుడ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. Happy హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ లెట్ సార్. దెమ్ ఆల్ కమ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అమ్మా. హ్యాపీ మార్నింగ్. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఇక్కడ మీరు ఇంకా అసైన్మెంట్ ఇవ్వాలని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సార్. ఆసరా సార్ అసైన్మెంట్ వీడియోస్ అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్ టెలిగ్రామ్ లో. కొంచెం టైం తీసుకోవాలి. అంటే మేము అప్లోడ్ చేస్తున్నాము, తర్వాత ఏమవుతుందంటే అది రీసెండ్ అని వచ్చే అది అవ్వట్లేదు, అప్లోడ్ అవ్వట్లేదు. మళ్ళీ ఎప్పుడో చూస్తే రీసెండ్ అవుతుంది, మళ్ళీ రీసెండ్ కొడితే మళ్ళీ అలా టైం టేకింగ్ అవుతుంది సార్. అప్లోడ్ చేసి వీడియో బ్యాలెన్స్ ఉంది నాది. ఒకసారి mute లో పెట్టండి బాబీ. అంటే ఈజీగా అయిపోతుందండి. స్టోరేజ్ ఏమైనా ఓకే. సో వీడియో అప్లోడ్ అనేది మీరు మెల్లిగా అప్లోడ్ చేసేటప్పుడు క్లోజ్ చేయకుండా ఉండండి. ఒకటి. రెండోది వైఫై అంటే కొంచెం స్పీడ్గా అవుతుంది, మొబైల్ డేటా అనేసరికి కొంచెం స్లో అవుతుంది, బట్ అవుతుంది. సో నేను ఇంకా లైక్ 30 minutes వీడియోస్ కూడా అప్లోడ్ చేసేవాడిని నేను. ఓకే. ఎవరైతే ఈరోజు క్లాస్ తీసుకున్నారో వారు ముగ్గురు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వర్చువల్గా హ్యాండ్ రైజ్ చేయండి. సుమలత గారు, శారద గారు, పద్మ గారు, మీకు ఆప్షన్ వస్తుంది చూడండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అమ్మా. మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? గ్రేట్ సార్. హౌ డు యూ ఫీల్? హౌ డు యూ ఫీల్? పద్మ గారు చెప్పండి. హౌ డు యూ ఫీల్? హ్యాపీ సార్. బాగా అనిపించింది. హోల్ క్లాస్ తీసుకునేటప్పుడు నిజంగా అంటే ఎనర్జీ మనం అంటే నేను చేయగలుగుతామా అనుకుంటాం, కానీ ఇంకా చేయొచ్చు అనే నమ్మకం కలుగుతారు సార్. బాగా అనిపించింది. గ్రేట్ గ్రేట్. మీకమ్మా సుమలత గారు? నాకు కూడా అలానే అనిపించిందండి. ఫస్ట్ అన్ని చేయగలుగుతానా అని అనిపించింది, కానీ బి పాజిటివ్ అనుకొని స్టార్ట్ చేశాను. లాస్ట్ కి వచ్చేసరికి ఇంకా చేయగలుగుతాను అనిపించింది. గ్రేట్ గ్రేట్. మీరు ఇంకొంచెం స్పీడ్ గా అంటే మా క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ మంచిది, టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఓకే అండి. లేకుంటే మీకు టైం అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ లో కిల్ అయిపోతుంది. ఓకే. యాక్చువల్ గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది యోగాసనాలు కావచ్చు, బ్రీతింగ్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా 1 hour లో మనం కవర్ చేయాలి కదా. అవును.
సో ఎక్కడ అవసరమైందో అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం పూర్తిగా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి. ఓకే గురుగారు. ఓకే అమ్మా. మోర్ పవర్ శారదా గారు. మోర్ పవర్ టు యు అండి. మోర్ పవర్ టు యు. సో హౌ డు యూ ఫీల్ అమ్మా? సార్ ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, భయం వేసింది సార్. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ వచ్చింది. అంటే మేము అందరం మీకు ఎలా కనపడ్డా? భయస్తుల్లా కనపడ్డావా? భయపెట్టే వాళ్ళకి కనపడ్డావా? అలా కాదు సార్, నేను అసలు ఎప్పుడు చేయలేదు, అది నాకు ఫస్ట్ టైం. అసలు ఈ 25 days 28 days లోనే నేను క్లాస్ తీసుకోవడం అంటే నాకు చాలా సర్ప్రైజ్ విషయం సార్ అది. గ్రేట్ గ్రేట్, దట్ ఈస్ అచీవ్మెంట్. అందుకే మనం ఎక్కువగా ఈ ప్రాక్టీస్ మీద ఎందుకు పెడుతున్నాం అంటే దృష్టి అంతా కూడా మనలో ఉన్నటువంటి ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, లిమిటింగ్ బిలీవ్స్ కావచ్చు, లేకుంటే ఇవి పోవడానికి ఆ ఫియర్. సో ఎందుకు పదే 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 మనము మెయిన్ గ్రూప్ లో కావచ్చు, వీడియోలో తీయడం కావచ్చు, వీడియో రికార్డింగ్ చేయొచ్చు, లేకుంటే అసైన్మెంట్స్ కావచ్చు, ఇలా క్లాస్ తీసుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే చాలా మందికి మనం ఇక్కడ అనిపిస్తుంది, అరే ఇక్కడ నేను చేయలేను కానీ బయట అయితే బాగా చేస్తాను అనిపిస్తుంది. బట్ బయట ఎవరు మిమ్మల్ని కరెక్ట్ చేసేది? Yes, sir. సో ఇక్కడ మనం అందరం వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, వీఆర్ ఆల్ లెర్నింగ్, వీఆర్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం తెలుసుకుంటే దాన్ని మూవ్ ఆన్ అయిపోవాలి. సో Okay, అందుకే sir. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు యూ ట్రై టు యూటిలైజ్ ఇట్, మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, సో Okay, sir. మోర్ Thank పవర్ టు యూ శారదా గారు. ఫర్ ద ఫస్ట్ you, టైం sir. చేసి చెప్తున్నారు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్. నేను చూసాను మీ క్లాస్, బాగుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్. Thank you, sir. Thank you, sir. మోర్ పవర్ టు యూ. అయితే సో కొంతమంది ఈ ఆసనాస్ ని వీడియోస్ ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. గ్రూప్ లీడర్స్ అందరూ ఒకసారి చూడండి. రెండోది సో మీకు ఈ రోజు మధ్యాహ్నం లోపల ఒక అప్డేట్ వస్తుంది. సో ఫిజికల్ మీట్ కోసము ఆల్రెడీ ఒక 3-4 ప్లేసులు చూసాము. హోటల్ అనేసరికి ఏమవుతుందంటే హోటల్స్ లో మనకి ఫ్రీడమ్ లేదు. దానికోసము నిన్నంతా ప్రజెంట్ మేము హైదరాబాద్ లో ఉన్నాము. నిన్న సునీత మధ్య గారి ఇంట్లో మాకు విందు భోజనం వచ్చింది. సో మీకు ఈ రోజు మధ్యాహ్నమే మీకు అప్డేట్ ఇస్తాము, వాటి అంటే ప్లేస్ ఎక్కడైనది కొంచెం ఓపెన్ గా ఉండి కొంచెం ఆ యోగా ఫీల్ ఉండాలి. ముందు హోటల్ అని చెప్పేసి హోటల్ వాళ్ళతో మాట్లాడాం, బట్ వాళ్ళు మీరు గెంతకూడదు, జంప్ చేయకూడదు, ఏదో రిస్ట్రిక్షన్ చెప్తున్నారు. సో అవి కొంచెం ఇబ్బంది కదా మనకి, అవి చేయకుండా ఉండలేం కదా యోగా అనేసరికి. ఇంకేమీ లేనప్పుడు చూద్దాం, విల్సి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మీరు అందరూ కూడా కొంచెం. అంటే కొన్ని హోటల్ అనేసరికి ఫెసిలిటీస్ బాగుంటాయి, హాల్ పెద్దలు లేవు, సో ఈ క్రియలు చేయడానికి బాగుండవు. సో బయట అనేసరికి హాల్ పెద్దవి ఉంటాయి, ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ మొత్తం అనుకున్నంత లెవెల్లో ఉండవు. సో కొన్ని కావాలంటే కొన్ని మనం కాంప్రమైజ్ కావాలి. సో వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్. ఇంకోటి 2 ఉన్నాయి టుడే, వీ విల్ సీ దట్ అండ్ వీ విల్ ఫైనలైజ్. సో ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న అన్ని దాంట్లో పర్ఫెక్షన్ వచ్చేసింది కదా మీకు? Yes, sir. Yes, sir. అందరూ కూడా Yes, sir. ఓకే. సో మళ్ళీ ఈ రోజు మీ గ్రూప్ లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఆసనాలకు వెళ్తామో అది కొంచెం స్పీడ్గా వెళ్తాము. సో ఓకే, ఓకే మోర్ పవర్ టు యూ. Okay, sir. క్లోజ్ చేద్దాం. తర్వాత మీరు ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో టీమ్ లీడర్స్ తోటి అదే న్యూగా సెకండ్ టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతోటి చిన్న మీటప్ ఉంటుంది. సో మీ టీమ్ లీడర్ వాళ్ళు మీకు లింక్ పెడతారు. ఎవరైతే సెకండ్ టీమ్ లీడర్ గా మీరు మీ గ్రూప్ నుంచి చూస్ చేసుకున్నారో వాళ్ళకి చిన్నగా మీటప్ ఉంటుంది. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ 10 మినిట్స్ ఇంట్రడక్షన్ కింద. సో తర్వాత సో మనం వైండప్ అవుతాం. మీకు మీ టీమ్ లీడర్ దగ్గర నుంచి మీకు లింక్ వస్తుంది, ఇప్పుడే మీరు జాయిన్ అవ్వాలి. సో క్లోజ్ చేద్దాం. ఎవరు క్లోజ్ చేస్తారు? సో పద్మ గారు క్లోజ్ చేస్తారమ్మా మీరు? ఓకే సార్. మళ్ళీ Okay. శాంతి మంత్రం చెప్పాను సార్. ఓకే. సో దానికంటే ముందు యోగా ఫర్ మీ, ఐఎమ్ ఫర్ ది నేషన్, జై హింద్, జై భారత్, వందే మాతరం మీరు చెప్పాలి. మీరు చెప్పిన మేము చెప్తాం.
తర్వాత కదా సార్ లాస్ట్ లో కదా జై హింద్ ఇప్పుడు చెప్పేసి అదే ముందు శాంతి మంత్రం చెప్పేసి అది దాంతో క్లోజ్ చేస్తాం. అందరూ స్థిర సుఖాసనము. నమస్కారం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 3 సార్లు ఓం చెప్పి ఓ సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ చేతులు వెనక్కి పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ సరెండర్. అందరూ యోగా ఫర్ మీ. యోగా ఫర్ మీ. I am for the nation. I am for the nation. జై హింద్. జై హింద్. జై భారత్. జై భారత్. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. See you tomorrow. Have a nice day.